నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ। సిఐటియు నేత వై అప్పలనాయుడు। జూలై 10 అఖిల భారత కార్మికుల కోరికల దినం సందర్భంగా స్కీమ్ వర్కర్లు అయిన అంగన్వాడీలు, ఆశాలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, మధ్యాహ్న భోజన కార్మికులు, వివోఏలు సమస్యల పరిష్కారం చేయాలని మండల కేంద్రంలో సదస్సు నిర్వహించారు। సదస్సు అనంతరం ఎండీఓ ఆఫీస్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాలు వచ్చాయని, అంగన్వాడీ వేతనాలు పెంచుతామని హామీని నేటికి నెరవేర్చలేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పినప్పటికీ బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు। అంగన్వాడీలు 42 రోజులు సమ్మె కాలంలో మినిట్స్లో రాసినటువంటి హామీలకి జీవో జారీ చేయాలని, ఐసీడీఎస్ని బలోపేతం చేసి అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరుగుతున్న ధరలకి అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని అన్నారు। గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలని, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని, వాటిని ఆపాలని, ఆశాలు అర్ధరాత్రి పూట పనిచేస్తున్నారని, వాళ్ళకి టీఏడీఏలు పెంచి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు। కమ్యూనిటీ హెల్త్ వర్కర్లని ఆశాలుగా మార్చాలని, మధ్యాహ్న భోజన కార్మికులకి వేతనాలు పెంచి గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ముత్యాలమ్మ, అచ్చియమ్మ, సత్య, పూర్ణ, రమ్య, లత, వెంకటలక్ష్మి, బంగారమ్మ, రాజేశ్వరి, దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు। కార్మికుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలి। కార్మికుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి। కార్మికుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి। కనీస వేతనాలు అమలు చేయాలి। జయప్రదం చేయండి। పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి। పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి। పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి। సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి। గ్రాట్యుటీ అమలు చేయాలి। గ్రాట్యుటీ అమలు చేయాలి। కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి। టీం వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి। ఇన్సూరెన్స్ అమలు చేయాలి। ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి। ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి। ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి। జిందాబాద్ సిఐటియు। వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత। వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత। వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత। వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత। సోదరి సోదరులారా, ఈ రోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే అంటే కోరికల దినాన్ని మనం పాటించాలని ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది। అయితే కోరికల దినం అనేది అంగన్వాడీలే ప్రతి సంవత్సరం చేసేవారు। అయితే టీం వర్కర్లు అందరూ కూడా ఒకటే ఉద్దేశంతో ఈరోజు డిమాండ్స్ డేకి పిలిపివ్వండి। ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సిఐటి పిలిపివ్వడం అనేది జరిగింది। దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మన కష్టాలని, మన స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, సిహెచ్డబ్ల్యూలు, వివోఏలు, యానిమేటర్ గ్రామాల్లో డాక్టర్ సంఘాలకి బుక్స్ రాసే బుక్ కీపర్లు వీళ్ళందరినీ కూడా అనేక ఇబ్బందులు అనేవి పడతా ఉన్నారు। ఈ మధ్య కాలంలోనే నేను చూస్తున్నాను, ప్రభుత్వం వచ్చి నెల కూడా 12వ తారీఖుతో నెల పూర్తవగా వస్తుంది। అయినప్పటికీ కూడా అప్పటికే యాపల గురించి మన అంగన్వాడీలు చాలా ఇబ్బంది పడుతున్నారు। ఎందుకంటే చెయ్యని ఒకరు, చెయ్యొద్దని ఒకరు, ఈ రకంగా ఒకరు చేస్తారు, ఒకరు చేయలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు। ఒక పక్క సిగ్నల్ లేక అంగన్వాడీలు అనేక రకాలైన ఇబ్బందులు మనం పడుతున్నాం। అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు అంటే పని మీద ఉన్న ధ్యాస, అంగన్వాడీలు ఏదైతే పని మీద ధ్యాస ఉందో ఆ ధ్యాస అంటే ఉన్నది, కానీ మనకు పెంచవలసిన ఈ రోజు పప్పు, ఉప్పు అన్ని రేట్లు పెరుగుతా ఉన్నాయి। దానికి అనుగుణంగా ఈ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి। దానికి అనుగుణంగా మనం కూడా జీతాలు పెంచుదాము అనేది లేదు।
ఈ రోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అంటాము. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు మనం చెప్పలేదు, ఇంటర్నేషనల్ లేబర్ కోర్టు, సుప్రీం కోర్టు, అలాగే ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక కుటుంబాన్ని బతకడానికి కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. నలుగురు ఉంటే, భార్యాభర్తలు 2 పిల్లలు ఉంటే రోజుకి బట్టలకు ఎంత ఖర్చు అవుతుంది, తినడానికి ఎంత ఖర్చు అవుతుంది, అన్ని ఖర్చులు లెక్కేసి ఆ రకంగా 26,000 ఇవ్వాలనేది మనం గొంతమ్మ కోరికలు ఏమీ కోరలేదు. వాళ్ళు చెప్పినవే సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేయమని చెప్పిందో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసిన అంచనాల ప్రకారంగా మన జీతాలు ఇవ్వమని చెప్తున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అంగన్వాడీలు 42 రోజులు, దేశ చరిత్రలోనే 42 రోజులు ఎంత భీష్మించినా గత ప్రభుత్వం ఎంత భీష్మించి ఎంత ఇబ్బంది పెట్టినా సరే 42 రోజులు ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా చేసిన ఘనత అంగన్వాడీలకే చెప్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. కార్మిక పోరాటాలు అలాగుంటేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. మనల్ని తీసేయాలని సోకేజ్ నోటీసులు ఇచ్చి మనకి డిస్మిస్ చేసి ఎస్మా అంటే తొలగించడం ఇంకా తిరిగిలేదు. అలాంటిది ఇచ్చినప్పటికీ కూడా అంగన్వాడీలు గట్టిగా నిలబడ్డారు. వాళ్ళందరికీ మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అది చిన్న విషయం కాదు. కార్మికులందరికీ కూడా ఒక బాట, వాళ్ళు ఎలా ఉండాలి కార్మికులంటే అనేది సూచనకి అదొక కారణం. కాబట్టి ఆ రకంగా మన అంగన్వాడీ 42 రోజులు చేసినప్పటికీ కూడా మినిట్స్లో ఏదైతే రాశారో మినిట్స్లో మనకి 62 సంవత్సరాలు అమలు చేయాలని, మనం 62 సంవత్సరాలు రిటైర్మెంట్ అమలు చేయాలని, అలాగే రిటైర్మెంట్ తర్వాత జీతంలో సగ భాగం వేతనం ఇవ్వాలని, అనేక రకాలైనటువంటి ఇన్సూరెన్స్ అమలు చేయాలని, అనేక రకాలైనటువంటి మన డిమాండ్స్ మన మినిట్స్లో రాసి ఉన్నారు. మనకి జూలైలో ఇదే నెలలో జీతాలు పెంచుకోవాలని గత గవర్నమెంట్ మినిట్స్లో కూడా రాసింది. ఆ మినిట్స్లో రాసినటువంటి ఈ నూతనంగా వచ్చిన ప్రభుత్వాలు కూడా మనకు హామీలు అనేది ఇవ్వడం జరిగింది. మేము వస్తే వేతనాలు పెంచుతామని చెప్పడం జరిగింది. కాబట్టి అవి అమలు చేయాలనేది కూడా మనం